అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని పరిస్థితిలో ఉన్న 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధురాలకి అగేపా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్డ ఆశిబాబు సోమవారం నాడు వీల్ చైర్ను అందజేశారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సూరప్రాజు కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి బిరుదుగడ్డ ఆశిబాబు గారు. ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో సాధారణంగా ఉంటారు. కారణం ఏంటంటే వైకల్యం బాధిస్తున్న అనేక మంది వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక గొప్ప ఆశాజ్యోతిగా ఆశిబాబుని ఈ ప్రాంతం గుర్తించింది. అదేవిధంగా ఆశిబాబు గారి యొక్క సేవను గుర్తించి విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కూడా ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు. వీటన్నిటికన్నా ముందుగా 30 సంవత్సరాలుగా ఈ సేవారంగంలో ఎటువంటి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఆశించకుండా నిస్వార్థంగా తన తల్లి కాంతమ్మ గారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అడుగులు వేస్తున్న ఆశిబాబుకి ఎంతోమంది దాతల రూపంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు ఇచ్చేయడం జరుగుతున్నది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో ఉత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మధ్యకాలంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. ఈ రోజున కొండపూడి, ఏలూరు పరిసర గ్రామ సేవా భక్తులు, ముఖ్యంగా తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ తనిఖీదారు సుజిన్ కుమార్ గారి పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు, వారి సిబ్బంది, భక్తులు, సిబ్బంది అందరూ సమిష్టిగా ఈరోజు శ్రీ స్వామివారి దేవస్థానం తాలూకు హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ హుండీల లెక్కింపు 86 రోజులకు గాను టెంపుల్ నుండి కోట్లు 48,24,430 రూపాయలు, చిల్లరి 2,56,096 రూపాయలు, అనగా దేవాలయం నుండి 50,80,526 రూపాయలు, అదేవిధంగా అన్నదానం నుండి 1,80,440 రూపాయలు, చిల్లరి 2,299 రూపాయలు, అన్నదానం నుండి 1,82,759 రూపాయలు, మొత్తం 2 హుండీలు కలిపి 52,63,285 రూపాయలు ఆదాయం సమకూరింది. అలాగే హుండీలో వచ్చిన బంగారం 21 గ్రాములు, వెండి ఆభరణములు 2 కేజీల 498 గ్రాములు కూడా వచ్చి ఉన్నాయి. శ్రీ స్వామివారి భక్తులందరూ కలిసి విరివిగా హుండీల్లో వేయడం వల్ల ఈ ఆదాయం సమకూరిందని తెలియపరుచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.